ఆ మధ్య ఏదో వార్తలు మేము చూసామండి, రామ్ చరణ్ గారు మీ అసోసియేషన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ప్రకటించారు అని చెప్పి, అదేమైంది, ఎంతవరకు వచ్చింది? అది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. అంటే జానీ అయితే చెప్పాడు ఇట్లా రామ్ చరణ్ గారు ఇస్తా అన్నారండి. సో అది జరగలేదండి, జరిగినట్టు వచ్చింది న్యూస్లో. అది జానీ ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకంటే జస్ట్ ఒక హైప్ కోసమా లేదంటే నిజంగానే రామ్ చరణ్ గారు? తెలియదండి. నేను ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ దెమ్. మధ్యలో గేమ్ చేంజర్ ఇవన్నీ కొద్దిగా రిలీజ్ దాంట్లో ఉన్నారు. మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపల ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ అవుట్ రామ్ చరణ్ గారు, ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటని. చేస్తే అయితే హ్యాపీ అండి, అది జరిగితే మాత్రం. రైట్. ఈ ఇష్యూలో జానీ మాస్టర్ సైడు చిన్ని కృష్ణ గారు అండ్ రేఖా గారు ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు, సృష్టి వర్మకి నెగిటివ్గా మాట్లాడారు. బీయింగ్ ఎ ఫీమేల్ అటు సైడు ఎందుకు మొగ్గు చూపించారు అని మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఆయన చిన్ని కృష్ణ గారు, చిన్ని కృష్ణ అండ్ రేఖా మాస్టర్ సంథింగ్. చిన్ని కృష్ణ గారు మాట్లాడింది తెలియదండి. రేఖా ప్రకాష్ మాస్టర్ నేను ఆమె దగ్గర కూడా పనిచేశాను. నేను ఏమన్నారు అనేది కాంటెక్స్ట్ తెలియదండి నాకు. అంటే ఇప్పుడు ఏమైతుంది, మొత్తం ఎంతో మాట్లాడతారు, వాళ్ళు 1 hour మాట్లాడతారు, మనం చిన్న క్లిప్ తీసుకుంటాం. అంటే 4 ఏళ్ళు అంత టార్చర్ అనుభవించి 4 ఏళ్ళు అంత సఫర్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పటి నుంచి ఎందుకు రాదు? ఇదే ప్రతి ఒక్కరు జెన్యున్గా డే 1 నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఇదే. సృష్టి వర్మ ఎందుకు ఇంత బేర్ చేసింది? అవకాశాలు రానంత వరకు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా పెద్ద పాన్ ఇండియా లెవెల్ సినిమా వచ్చే టైంకి బయట పెట్టిందా? ఈ స్థాయి చర్చలు బాగా జరుగుతున్నాయి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే, అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారండి, బయట ఎందుకు పెట్టుకుని కెరీర్ పాడు చేసుకుంటారు. ఓకే. సో అది ఫాల్సే ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. కానీ మనం షష్ఠి ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. అంటే 4 years ఎందుకు ఆగింది అనేది తను బాగా చెప్పగలుగుతారు. నా తప్పకుండా మీ ద్వారా సృష్టి ఇంటర్వ్యూ చేస్తాను నేను, తను నాకు క్వశ్చన్ అడుగుతాను. కానీ యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ హెడ్ మీ ఒపీనియనే నేను అడుగుతున్నాను ఇందులో. నేను అంటే ఇద్దరు నా మెంబర్సే కాబట్టి, షష్ఠి మా మెంబరే, జానీ మా మెంబరే. సో దాని మీద నేను కామెంట్ చేయదలుచుకుంటలేను. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది. అసలు జానీ మాస్టర్ నేచర్ ఏంటి జోసెఫ్ గారు? మీరు చాలా కాలం 30 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా ఇండస్ట్రీలో. మీ ముందు వచ్చారా, మీ తర్వాత వచ్చారా? తర్వాత వచ్చాడు, నా దగ్గర చాలా క్లోజ్గా నాతో ఉండేవాడు జానీ. ఓకే. ఏంటి తన నేచర్ ఏంటండి? నేచర్ అంటే వాడు మంచోడే, కైండ్ హార్టెడే, కానీ కొద్దిగా ఏమంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటాడు, కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? కొద్దిగా హైపర్ ఉంటాడు అంతే. అంటే ఇలాంటి అలిగేషన్స్ అన్నీ వచ్చినప్పుడు జానీ మాస్టర్ నేచర్ని మీరు దగ్గర నుంచి చూసిన వాళ్ళుగా అలా జానీ చేసుంటాడా అని అనిపించింది. అది ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కరు మనం ఇప్పుడు జానీ అంటే నా పర్సనల్ రిలేషన్ జానీతో చాలా క్లోజ్గా ఉంటుందండి. అంటే వాడు అంటే ఇక్కడికి వచ్చిన వాడు అంటున్నంటే ర్యాప్ వచ్చినప్పుడు నా దగ్గరనే ఉండేవాడు. అంటే నేను పంజగుట్టలో ఉండేవాడిని, ఇంటికి వెళ్ళే వరకు కూడా నాతోనే ఉండేవాడు, నాతోనే తిరిగేవాడు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యి ఇంత స్టేజ్లో ఉన్నాడు, మేము రెగ్యులర్ టచ్లోనే ఉన్నాం. ఈ సైడ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఎవరైనా సరే మాట్లాడడం కదండి. సో ఇప్పుడు అది ప్రూవ్ అయితే కానీ నేను దాని మీద పాస్ ఆన్ చేయలేను. అంటే అలాంటి టాపిక్స్ ఎప్పుడు రాలేదు. ఈ అమ్మాయిలు వీటి ఎప్పుడు పని చేసే వర్క్ కోసమే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అండ్ చాలా హ్యాపీగా ఉండేది వాడు ఎదుగుతూ ఉంటే. జోసెఫ్ గారు, మీరు ఇందాక మాట్లాడుతుంటే నాకు చాలా ముచ్చటేసింది. మా అసోసియేషన్ అలాంటిది కాదండి, ఇదే ఫస్ట్ ఇష్యూ, ఇంత పెద్దగా జరిగింది, ఇదే లాస్ట్ ఇష్యూ కూడా ప్రే ఫర్ దట్, ఇదే లాస్ట్ ఇష్యూ కావాలని అనుకుందాం. బట్ మీన్ వైల్ నిజంగా మీరు ప్రెసిడెంట్గా ఇప్పుడు ఆ యూనియన్ని కాపాడుతున్న ఒక వ్యక్తిగా, ఇంతకుముందు జరగలేదండి, మా అసోసియేషన్ బాగుంటుందండి, సెక్యూర్ ఉంటుంది, అమ్మాయిలు రావాలని కోరుకుంటున్నానని చెప్తున్నారు. వెరాజ్ జానీ మాస్టర్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ఎంతో మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు, మంచి పేరు తెచ్చుకున్నారు. కేసు పెట్టే ముందు యూనియన్ పరువు పోతుంది, యూనియన్ని రోడ్డు మీద కీడుస్తున్నానేమో అని ఆలోచన చేసి ఉండరా? ఎందుకు కేసు పెట్టారు అని మీరు అనుకుంటున్నారు? అదే అండి, తప్పండి. జానీ కేసు అంటే లీగల్ టర్మ్కి వెళ్ళడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు జానీని పని ఆపారనుకోండి, వెళ్ళే రైట్ అతను అనుకుంటుంది. ఒక అసోసియేషన్ పోస్ట్ అండి, మెంబర్స్ ఇవ్వాలి, మనం తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నన్ను కూడా డాన్స్ మాస్టర్ కలిసి కూర్చోబెడితేనే ఇక్కడ కూర్చున్నాను నేను. సో జానీని కూడా వాళ్ళు కూర్చోబెట్టారు, ఇష్యూ జరుగుతుంది కాబట్టి హుందాగా జరిగిపోమని చెప్పారు. ఆ విషయం కోసం అతను కోర్టుకి వెళ్తాడని నేను ఊహించలేదు. వెళ్ళడం వెరీ అన్ఫార్చునేట్. లక్కీగా ఇప్పుడు నిన్న అది డిస్మిస్ కూడా చేసేసారు కోర్టు. ఓకే.
ఎలా ఉంటుంది నెక్స్ట్ కమిటీకి సంబంధించి కావచ్చు, ఈ సృష్టి వర్మ పెట్టిన ఈ కేసెస్కి సంబంధించి కావచ్చు డెవలప్మెంట్స్? కేసు విషయం అయితే అసోసియేషన్ వీఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ఇట్ అండి. ఎందుకంటే క్లియర్గా అది లీగల్ కేసు. ఏది మన పోక్సో విషయం. పాష్ కమిటీ ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. మేము కూడా ఇంటర్నల్ కమిటీ రికమెండేషన్స్ పంపించున్నాం, నేమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. అది కూడా కమిటీ ఫామ్ అవుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నాం మీకు మీ ద్వారా, ఖచ్చితంగా డ్యాన్స్ యూనియన్ సేఫెస్ట్ ప్లేస్. ఖచ్చితంగా అమ్మాయిలు రండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకు మీ ద్వారా చెప్తున్నాను. మా యూనియన్లో గర్ల్స్కి ఫ్రీ మెంబర్షిప్ ఉంది. సో యూటిలైజ్ చేసుకొని బీ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. శేఖర్ మాస్టర్తో, యానీ మాస్టర్తో, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ అందరితో పని చేయాలనుకునే వాళ్ళు రండి. డాన్స్ వచ్చిన వాళ్ళందరికీ వీఆర్ వెల్కమ్. అండ్ మేము మా బాధ్యత వాళ్ళకి ఏం కాకుండా చూసుకుంటాం. ఎందుకు ఫ్రీ మెంబర్షిప్ పెట్టారు? అమ్మాయిలు లేరు కదండి, ఫ్రీగా పెట్టేస్తే వస్తారని. రావాలని వచ్చారు, చాలా మంది వస్తారని. ఇంకా ఓకే ఓకే. బట్ అంత కాన్ఫిడెంట్ గా మీరు ఫ్రీ మెంబర్షిప్ పెట్టి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ కాపాడంటే ఏమైనా థ్రెటన్స్ అయినా లేదంటే వాళ్ళకి ఏమైనా హామ్ జరిగినా మీరే కదా కాపాడాల్సింది. జరగొద్దనే కోరుకుంటాం. జరగకుండానే ఫస్ట్ స్టెప్ 1 ప్రికాషన్ అండి. క్యూర్ వరకు వెళ్ళలేదు, అసలు సమస్య లేదు. ఓకే. ఇప్పుడు ఇంటర్నల్ కమిటీస్ అన్ని పెట్టారా? ఇప్పుడు ఆల్రెడీ సిఫార్సు చేశామండి. పాష్ కమిటీకి మేము నేమ్స్ ఇచ్చాము. అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉంటాయి, ప్రొటెక్షన్ ఉండదు, సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి 24 క్రాఫ్ట్స్లో ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అనకండి మేడం, మొత్తం ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి మీరు? స్పోర్ట్స్లో లేదా, హాస్పిటల్ ఇండస్ట్రీలో లేదా, ఎక్కడ చూసుకోండి ప్రతి దగ్గర. బట్ వై టాలీవుడ్ ఈజ్ ఎక్స్పోజింగ్ ఫర్ దట్ ఎక్కువగా? అంతే కదండి. జస్ట్ వీఆర్ క్రికెట్ ఎట్లా ఫేమస్, సినిమాలు ఫేమస్ కాబట్టి మోర్ ఫోకస్ ఉంటుంది. అంతేగాని ప్రతి ప్లేస్లో ఏదో ప్రతి ప్లేస్లో ఒక ఈడియట్ ఉంటాడు, వాడి వల్ల అన్ని ఇండస్ట్రీలు బ్యాడ్ అయిపోతాం. సో జానీ మాస్టర్ ఈజ్ ఈడియట్ నౌ? నేను అనలేదు, ఆ మాట అనలేదు నేను. రైట్. ఈ ఎంటైర్ ఇష్యూ తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి కదా, దాంట్లో కొంతమంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ జైలుకి వెళ్ళి వచ్చాడు, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ కూడా లైన్లో ఉన్నాడు. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. బట్ ఎందుకు వస్తున్నాయి అలాంటి? ఎవరో ఇది ఇట్స్ ఎ పెయిడ్ ప్రమోషన్స్ అండి. ఐ కెన్ క్లియర్లీ సెన్స్ ఇట్. శేఖర్ని టార్గెట్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డబ్బు ఖర్చు పెట్టి మరీ దీన్ని ఇట్లాంటి చేస్తున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే శేఖర్ ఈజ్ జెంటిల్మెన్ అండి. ప్లస్ బిజియెస్ట్ కొరియోగ్రాఫర్, మా యూనియన్లోనే బిజియెస్ట్ కొరియోగ్రాఫరు, మంచి కొరియోగ్రాఫరు, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. సో అతని మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నా పర్సనల్గా చాలా బాధ అనిపించింది నాకు. ఎవరికి అంత అవసరం ఉంది తనని డిగ్రేడ్ చేసి? విల్ ఐడెంటిఫై అండి, వీఆర్ ఆన్ ఇట్. ఓకే, డెఫినెట్గా త్వరలోనే ఐడెంటిఫై చేస్తాం. అంటే తన ఎదుగుదలని జీర్ణించుకోలేక అంతే 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 అండి. ఓకే, శేఖర్ ఈజ్ ఎ వెరీ జెంటిల్మెన్ అండి. అంటే ఎవరైనా కొరియోగ్రాఫర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే శేఖర్ని తీసుకోవాలని చెప్పి. అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది శేఖర్ని చూసి నేర్చుకోవాలి. జోసెఫ్ గారు, ఇప్పుడు ఈ కేసెస్, ఈ కమిటీ విచారణ, ఇంట్రాగేషన్ అంతా కంటిన్యూ అవుతుంది కదా, జానీ మాస్టర్కి సంబంధించి ఆపర్చునిటీస్ విషయం ఏంటి? అసలు ఎవరు ఇవ్వకూడదా, లేదంటే ఆయన కంటిన్యూ అవ్వచ్చు ఇండస్ట్రీలో, లేదంటే ఆ విచారణ అంతా కంప్లీట్ అయ్యి నేరం ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను అలా ఉండవలసిందేనా? ఇంకా లేదండి, వర్క్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. పాష్ కమిటీ నుండి కూడా ఎలాంటి రికమెండేషన్ చేయలేదు. వర్క్ పరంగా బైకాట్ చేయమని, సస్పెండ్ చేయమని అట్లా ఏమి పాష్ కమిటీ ఏమి సూచించలేదా? అదే పోస్ట్లో మాత్రం ఉండొద్దు అనేది వాళ్ళ మెయిన్ కన్సర్న్. ఇప్పుడు ఎవరైనా ఆపర్చునిటీస్ ఇవ్వాలన్న వాళ్ళు కూడా ఈ ఇష్యూ వల్ల కొంత మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తారేమో, ఆపర్చునిటీస్ ముందులాగా వస్తున్నాయి అంటారు. అది జానీ ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండి. అంటే చేస్తున్నాడు అనుకుంటా. మరి మన ఏదో రిహార్సల్స్ ఏదో అన్నారు, కానీ సినిమాల గురించి ఏం అప్డేట్ లేదు నాకు. సో ఇవ్వాల్సిన వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అంటే మన అసోసియేషన్ నుండి అయితే ఏమి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. చాంబర్ కూడా ఏమి అలాంటి రికమెండేషన్స్ ఏం చేయలేదు వాళ్ళు. ఓకే. సో అసోసియేషన్కి సంబంధించి ఏమైనా సపోర్ట్ కావాలంటే, హెల్ప్ కావాలంటే, డాన్సెస్కి సంబంధించి ఏమైనా అసిస్టెన్స్ కావాలి అంటే మీరు వాళ్ళకి కేటాయిస్తారా? జానీకి అండి. ఓకే, ఎలాంటి రిస్ట్రిక్షన్స్? ఓకే ఓకే. సో ఇప్పుడు డి ప్రోగ్రామ్ బాగా చూస్తూ ఉంటాం, డాన్సెస్కి సంబంధించి అది హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వచ్చే వాళ్ళంతా ఈ కొరియోగ్రాఫర్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిందేనా, తీసుకుంటారా? టెలివిజన్కి మాకు అంటే మా దాంట్లో కూడా టీవీ అనేది ఉన్నా కూడా ఎక్స్క్లూజివ్లీ సినిమా అండి. మేము
ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాము కూడా. ఎంతమంది గతంలో యశ్వంత్కి ఇచ్చాము, ఇప్పుడు షష్ఠి ఉంది, కృష్ణ అనే మాస్టర్కి ఇచ్చాము, చాలా మంది ఉన్నారు ఫ్రమ్ డి. ఇప్పుడు డీలో ఒక లేడీ కొరియోగ్రాఫర్గా ఉద్భవించబోతుంది కానీ సోషల్ మీడియా అంతా తన వైపు చూస్తోంది, జాను లీరి అని. ఓకే, మీరు చూస్తుంటారు, శేఖర్ మాస్టర్ కూడా జాను జాను అని మాట్లాడారు, అది బాగా వైరల్ అయిపోయింది. సో అమ్మాయి మెంబర్షిప్ తీసుకుందా? మా మెంబర్ కాదండి జాను, శేఖర్ మా మెంబరే, కానీ జాను లీరి. నేను ఒక రీల్ చూసాను అమ్మాయిది, ఇప్పుడు ఫుల్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. శేఖర్ ఉండడం వల్లనే ఆ రీల్ వైరల్ అయినట్టుంది. సో అదొకటి చూశాను, మా మెంబర్ కాదు. వస్తే ఇప్పుడు ఫ్రీ అన్నారు కదా మెంబర్షిప్, ఓన్లీ డాన్సర్స్ కి అండి. ఆ అమ్మాయి డాన్సరే కదా? డాన్సర్ కి అయితే ఓకే, ఆ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్స్ బాగా ఏరియా తీస్తుంది డీలో. వెల్కమ్, రమ్మన్, రికమెండ్ చేయండి. ఓకే, సో ఈ జాను లిరికి శేఖర్ మాస్టర్ కి సంబంధించి ఆ రీల్స్ వైరల్ చేస్తూ చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్కి సంబంధించి అక్కడ ఉండేది వర్క్ నేచర్ అయినప్పటికీ కూడా పర్సనల్గా దాన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అదేనండి చెప్పా కదా, అది కావాలని చేస్తున్నారు ఎవరు అనేది. డెఫినెట్లీ ఫైండ్ అవుట్ అది ఎవరు చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు జానీది ఇష్యూ జరిగింది కాబట్టి శేఖర్ని అట్లా టార్గెట్ చేసి ఆ విషయాన్ని కనెక్ట్ చేసి మీమ్స్ చేయడము, అది చేయడం రాంగ్ అండి. అది యాజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను దాన్ని చాలా సీరియస్గానే తీసుకుంటాం. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్. ఒకటి మాత్రం చెప్తే అది పెయిడ్ అండి, కావాలని చేస్తున్నారు ఎవరో శేఖర్ మాస్టర్ది, అది పేరు బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది డెఫినెట్గా అది ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు ఒక పెద్ద సినిమాలో పెద్ద పాట కొరియోగ్రఫీ చేస్తే ఎంత వస్తుందండి రెమ్యునరేషన్? ఏం చెప్పొద్దండి, మామూలుగా మాకు ఇలాంటి టైం దొరకదు. అంటే మీరు ఇప్పుడు సడన్ గా కూర్చున్న ఇంటర్వ్యూ ఆఫ్ రికార్డ్ చెప్తా, ఆన్ రికార్డ్ చెప్పకూడదు. ఆన్ రికార్డ్ చెప్పారా? జస్ట్ క్లూ అయినా క్లూ కూడా అన్ని మీకు ఆఫ్ రికార్డ్ ఇస్తాయి. అసలు పేమెంట్స్ కరెక్ట్ గా వస్తాయి? 99% వస్తాయి. 99%. 1% ఎక్కడైనా 1% ప్రాబ్లం ఎక్కడైనా ఉంటుందండి. అన్ని ఇండస్ట్రీస్లో ఉంటుంది, మా దగ్గర కూడా ఉంటుంది. ఓకే, సో వాళ్ళ పేమెంట్ రెమ్యునరేషన్ అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది ఇండస్ట్రీలో? బేస్డ్ ఆన్ మూవీస్ అండి. పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తే పెద్ద డబ్బులు వస్తాయి, చిన్నదానికి చిన్న డబ్బులు. ఓకే, కొరియోగ్రాఫర్స్ డిమాండ్ చేసే స్టేజ్లో ఇప్పుడు ఇండస్ట్రీ ఉందంటారండి. అంటే ఇంత సినిమా కాబట్టి దీనికి ఇంతే ఇవ్వాలి, ఇస్తేనే నేను చేస్తా అనే సిచ్యువేషన్ ఉందా? ఆ డిమాండ్ వచ్చిందా మీకు? అది ఉన్నా కూడా ఎవరు అట్లా చేయరండి. అది ఆరోగ్యన్స్ కిందకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ అదే అండి. కొరియోగ్రాఫర్స్, మ్యూజిషియన్స్ కానీ, సింగర్స్ కానీ అంటే అడగొచ్చు, కానీ పర్సనల్ రిలేషన్ ఒకటి ఉంటుంది కదండి, మ్యాక్సిమం దానికే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంత చార్జ్ చేసినా కూడా అంతకుముందు గతంలో వాళ్ళకి స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్లో హెల్ప్ చేసిన వాళ్ళు మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా పోయి హ్యాపీగా పని చేస్తారు. డబ్బు అనేది సెకండరీ అయిపోతుంది. పని, ఆ క్రియేటివ్ లెవెల్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో దానికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఖచ్చితంగా డబ్బు సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, ఒకప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, దాసరి నారాయణ గారు చాలా పెద్ద మనిషి స్థాయిలో ఒక పెదరాయుడు కైండ్ ఆఫ్ పోస్చర్, ఆయన అన్ని సర్దేవారు, అన్ని ఇష్యూస్ని ఆయన టేకప్ చేసేవాళ్ళు అని చెప్పి. ఆ భర్తీ ఇప్పుడు ఏమైనా వెలితి, ఆ భర్తీ అంటారు కదా, అది ఏమన్నా ఫుల్ఫిల్ అయిందా ఎవరి ద్వారానైనా? ఇండస్ట్రీ ఇప్పుడు పెద్ద ఏదైనా కష్టం వస్తే వెళ్ళి చెప్పుకునే స్థాయి వ్యక్తి ఎవరు మీకు ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఎవరున్నారంటే చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు భరద్వాజ గారు, చిరంజీవి గారు చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. కానీ దాసరి నారాయణరావు గారికి ఉన్నంత క్లారిటీ కానీ, ఆ డిసిషన్ మేకింగ్ లో కానీ ఆయనకున్నది అలాంటి నాకైతే ఎవరికి అనిపించలేదు. అంటే నాకే భయం అయిపోతుంది. అంటే ఒక్కోసారి కొద్దిగా చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తే మనకు అవసరమా అనిపిస్తుంది మాకే ఈ పోస్ట్. అంటే ఈజ్ అ లెజెండ్ అండి. అంత పెద్ద సినిమాలు చేసి అంత ఉండి వీటి కోసం ఎలా టైం తీయగలిగాడు అనేది అది ఒక చాలా అది అంటే అన్లెస్ ఎక్స్ట్రీమ్లీ లవ్ ఉంటే తప్ప టువర్డ్స్ ఫిలిం వర్కర్స్ అది ఎవరు చేయలేరండి. సో ఆయనకు అది ఉంది, సినిమా కార్మికుల మీద ఆయనకి స్పెషల్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి ఆయన ఆ టైం తీయగలిగారని నా ఫీలింగ్. అది ఖచ్చితంగా అలాంటి సిమిలర్ ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జాక్ట్లీ దాసరి నారాయణరావు గారి స్టేచర్ అయితే నేను రావాలని కోరుకుంటున్నా. కానీ ఎవరైనా ముందుకి చేస్తున్నారు, చిరంజీవి గారు హెల్ప్ చేస్తున్నారు, తమరెడ్డి భరత్ గారు చాలామంది ఉన్నారు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు అంతా చాలామంది చేస్తున్నారు. కానీ ద లెవెల్ ఆఫ్ టైం అంత ఇంపార్టెన్స్ డిసిషన్ మేకింగ్లో కానీ గ్యాప్ అలానే ఉండిపోయింది. ఆయన అంటే ఇండస్ట్రీ అట్లా పెట్టేసింది ఆయన సపరేట్ ఆ ప్లేస్, ఇంకెవరు మ్యాచ్ చేయొద్దు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి జోసెఫ్ ప్రకాష్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. నిజంగానే ఇండస్ట్రీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వెన్
ఇట్స్ లుక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంటర్నల్గా మీకు జరిగే కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా ఇప్పటివరకు ప్రొజెక్ట్ అవ్వలేదు. జానీ మాస్టర్స్ ట్రస్టీ వర్మ ఇష్యూ అన్ఫార్చునేట్గా వచ్చింది. అది తొందరగా సాల్వ్ అవ్వాలి, డిజాల్వ్ అవ్వాలి. మళ్ళీ అలాంటివి కావద్దని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు స్మూతర్ వేలో చాలా స్మూత్గా తీసుకెళ్తే కనుక అవి ఇష్యూస్ తొందరగా సార్ట్అవుట్ అవుతాయని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేస్తాము. అది స్మూత్గానే ఉంటుంది. మీరు బయటపడలేదు అంటారు, జరగలేదు అలాంటి ఇన్సిడెంట్ కాబట్టి బయటపడలేదు. రైట్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది జోసెఫ్ ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకనంటే తనతో ఇంటర్నల్గా ఇప్పటి వరకు కూడా జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి ఈ ఇంటర్వ్యూ ద్వారా చూపించే ప్రయత్నమే. జానీ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వైదొలిగిన తర్వాత తను గెలుచుకున్నారు. తను విన్ అయిన తర్వాత జరుగుతున్న ఈ ఇష్యూస్ డెవలప్మెంట్స్ పైన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇండస్ట్రీ ఎప్పుడు కలర్ఫుల్గా లైమ్లైట్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మెండుగా వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటుంటారు. బట్ కొన్ని ఇష్యూస్ అన్ఫార్చునేట్గా జరుగుతూ ఉంటాయి. వాటిని సర్దుకొని ముందుకెళ్ళడమే మా లక్ష్యం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్.